2026 సంవత్సరం 5వ నెల మే నెల. 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశికి ఎట్లా ఉంది అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, కేతువు. చెప్పాలంటే 5 గ్రహాలు బాగున్నాయి. అయితే రవి బుధులు ఏకాదశంలో ఉండడం చాలా విశేషం. ఈ రవి బుధులు మిథున రాశికి ఏకాదశంలో మేషరాశిలో ఉన్నారు. ఈ రవి బుధులు ఇట్లా ఉండటం చేత వచ్చే లాభం ఏమిటంటే బుధాదిత్య యోగం. రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటే అది బుధాదిత్య యోగం అంటారు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలో కలిసి ఉండటం చేత ఆల్రౌండ్ ఏ వ్యాపారం అయినా సరే ఎదురు లేకుండా సాగుతుంది. 10ంట ఈ మిథున రాశికి మీనరాశి 10వ రాశి. ఈ 10వ రాశిలో కుజుడు బాగున్నాడు దశమ స్థానంలో. దశమం మానసం కర్మ. మరి ఈ కుజుడు ఉండటం చేత ఇల్లు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది. కాదండి నా దగ్గర డబ్బులు లేవండి అంటే నీవు అప్పు చేసినా కూడా నీవు ఇల్లు స్థలమో కొనుక్కోగలుగుతావు. కొనడమే కాదు, కొన్న తర్వాత నెల తిరగకుండా నీవు కొన్న రేటుకు 10 రెట్లు పెరుగుతుంది. అది నీ అదృష్టం కింద లెక్క. శుక్రుడు 12 ఉన్నాడు. ఈ శుక్రుడు వల్ల మరి వివాహం అవుతుంది. వివాహం అవుతే కాదు, సంతానం కలుగుతారు, మంచి ఉద్యోగం వస్తుంది, చాలా పైకి వస్తారు. కానీ ఈ రాశికి వచ్చేప్పటికల్లా కేతువు బాగున్నాడు. ఈ కేతువు వల్ల నువ్వు ఏ పని అయితే అనుకుంటావో ఆ పని నిరాఘాటంగా సాగుతుంది. అయితే ఈ మిథున రాశిలో గురువు ఉన్నాడు. ఈ గురువు బాగా నష్టపరిచేవాడు. ఎట్లా ఉందంటే ఈ గురువు 1ంట ఉంటే కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ 12, 1, 2 ఈ స్థానాల్లో ఉండకూడదు. ఈ మిథున రాశికి 1ంట గురువు ఉండటం చేత ఏమవుతుంది అంటే విపరీతమైన ఖర్చు. నీకు మాట కుదరదు, సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా చాలా పెడగా మాట్లాడుతుంది. బాబు కూర్చో అన్నదా, కూర్చోవయా అన్నదానికి ఎంత తేడా ఉంది. నువ్వు ఏదో పనిలో ఉండొచ్చు, కానీ వచ్చిన మనిషిని రిసీవ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. బాబు కూర్చోండి, తర్వాత మాట్లాడదాం, పనిలో ఉన్నాయి, పని అయిన తర్వాత మాట్లాడదాం అని చెబితే పర్వాలే. వచ్చి అతను ఏదో పలకరించాడు, కూర్చోవయా అంటే గురువు వాక్కారకుడు, వాక్సిద్ధినిచ్చేవాడు. నీ నోరు సరిగ్గా ఉండక ఆ వచ్చిన వ్యక్తి, నీకు లాభం చేకూర్చడానికి వచ్చే వ్యక్తి కూడా లేచి వెంటనే వెళ్ళిపోతాడు. నోరా నీ వీపుకు దెబ్బలు దాకే అని శాస్త్రం ఉంది. ఒకడు ఇంటికి వెళ్ళాట ఇట్లాంటి టైంలో, ఒకళ్ళు ఇంటికి వెళ్ళాడు. ఒరేయ్ మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే వంట చేస్తున్నాడు అన్నట్ట. మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నట్ట. వీడికి నోరు సరిగ్గా లేదు. అలా నన్ను ఎగతాళాడతావా అని వాడి మీద తిరగబడ్డాడు. అయితే వాడు అన్నదాంట్లో తప్పు లేదు. వాళ్ళ నాన్న వంటే చేస్తాడు, మరి ఆడవాళ్ళకు కూడా గడ్డం వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ రహస్యంగా కూర్చొని గడ్డం చేసుకుంటుంది. వీడు చిన్నపిల్లవాడు, వీడు తెలియక మా అమ్మ గడ్డం చేసుకుంటుంది అన్నాడు. వీడి ఉద్దేశం ఏంటి, అమ్మ గడ్డం చేసుకోవటం ఏంది, నాన్న వంట చేయటం ఏంది అని వీడికి కోపం వచ్చేస్తుంది. ఇట్లా రావడానికి కారణం అంటే గురువు నీకు సరిగ్గా లేకపోతే ఇట్లాంటి అనవసరమైన మాటలు వస్తాయి. అవతల మాట్లాడే మాటను కూడా నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవు. కాబట్టి గురువు, రాహు ఈ 2 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. తర్వాత శని కూడా బాగాలేడు. శని, రాహువు, మరి గురువు, ఈ శని రాహువులు ఇద్దరు కూడా పాపగ్రహాలు. పాపగ్రహాలకి శుభగ్రహాలకి తేడా ఉంది. మంచివాడు ఏం చేస్తాడంటే పోతూ పోతూ చూస్తూ ఉంటాం, బండి మీద పోతూ కడికలు ఉమ్మేస్తాడు, అది వచ్చి మన మీద పడుతుంది. మంచివాడైతే పొరపాటున పడ్డదిలే అనుకుంటాడు, అదే ఎలా కళ్ళు పెట్టుకొని చూడరా అంటాడు. ఇదేమిటంటే నీ మైండ్ బాగా లేకపోవటమే, నీ మనస్సు సక్రమంగా లేకపోవటమే
తగాదా కొని తెచ్చుకోవటం అవుతుంది. అట్లాగే ఇట్లాంటి సమస్యలు అనుకోకుండా మరి నీకు జరగాల్సిందేదో ఇబ్బంది పడే పరిస్థితులు జరిగి తగాదా పెట్టుకొని మీరు బతకడానికి ఉన్న మార్గం మొత్తం పోగొట్టుకోవటం. గురువు వల్ల, కుజుడి వల్ల, శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకుంటానికి, వ్యాపారం చేసుకుంటానికి, మరి వివాహం చేసుకుంటానికి, భార్య అనుకూలత కావటానికి ఇన్ని రకాల మార్గాలు ఉండి కూడా ఇంత ఇబ్బంది ఎందుకు వస్తుంది? ప్రతివాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు, మరి ఇంకోటి చెబుతున్నారు, మనకు 9 గ్రహాలు ఉన్నాయండి. మనకు కూడా శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులు, 2 ముక్కులు 4, 2 కళ్ళు 6, నోరు 1 7, తర్వాత ఒంటేలు 1 8, 2 ఏళ్ళు 1 9 1. ఈ 9 ఏది పని చేయకపోయినా మన పరిస్థితి ఏమిటి? డబ్బులు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నీ నోరు బాగాలే. నీ నోరు సక్రమంగా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాడు తన్ని పంపిస్తాడు. తనడమే కాదు, ఆ తనడంలో కాలు చేయగలుగుతుంది. అంత దూరం తెచ్చుకోకుండా ఉండాలి అంటే మరి ఈ సంవత్సరం కూడా పూర్తిగా ఇబ్బందికరమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రతివాడు కూడా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి హస్త సాముద్రిక ద్వారా కానీ తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. మీరు లాభాన్ని పొందే టైంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇది గురువు బాగుండకపోతే నోరు బాగుండదు. ఎందుకంటే గురువు విద్యాకారకుడు. గురువు బాగుంటే ఎంతో మంచిగా, నమ్రతగా, మర్యాదగా మాట్లాడతావు, విద్య బాగా వస్తుంది. గురువు బాగుండకపోతే నోరే కుదరదు. తర్వాత కేతువు బాగున్నాడు, చాలా మంచి టైము. ఈ టైమును మీరు సద్వినియోగం చేసుకోవాలంటే తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.